వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు 30% ఐఆర్పై గురించిన సమాచారం 2023 జూలై నుంచి 2024 ఏప్రిల్ వరకు నోషనల్ పీరియడ్గా పరిగణింపు. ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే 30% ఐఆర్ ప్రకటించాలి. ఆర్థిక అంశాలను, ధరల సూచికలను పరిశీలించి కొత్త పీఆర్సీ కమిటీ చైర్మన్ ప్రభుత్వానికి ఐఆర్ శాతాన్ని ప్రతిపాదించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ కూటమి ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిటీని పునర్వ్యవస్థీకరణ చేయలేదు. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా పీఆర్సీ కొత్త కమిటీని నియమించి సూత్రప్రాయంగా ఐఆర్ను ప్రతిపాదింపజేసి ఐఆర్ ప్రకటనకు నాంది పలకాల్సి ఉంటుంది. 11వ పీఆర్సీకి తగ్గకుండా 30% ఐఆర్ ప్రకటించాల్సిన యావత్తు ఉద్యోగుల ఆశను కూటమి ప్రభుత్వం నెరవేర్చాల్సి ఉంది. అయితే ప్రభుత్వం సానుకూల వాతావరణంలో ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి సాగవేతకు చర్మాంకం పలకాల్సి ఉంది. ప్రభుత్వంపై ఆశాభావం. పీఆర్సీ ఆలస్యంగా ఇవ్వటం వల్ల పదవీ విరమణ చెందే ఉద్యోగులపై ప్రభావం చూపనుంది. దీనివల్ల పింఛను, ఆర్థిక లాభాలు తగ్గే అవకాశం ఉంది. కమ్యూటేషన్ చెల్లింపుల్లో ఎటువంటి మార్పులు ఉండవు. దీంతో ప్రతిసారి పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం వలన లక్షలాది రూపాయల బకాయిలు ఉద్యోగులు నష్టపోవాల్సి వస్తుంది. సకాలంలో పీఆర్సీ కమిటీలు మధ్యంతర భృతి చెల్లిస్తే సమస్య ఉండదు. గత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ 27% కంటే తక్కువ ఫిట్మెంట్ 23%తో పీఆర్సీ చేయటం వల్ల ఉద్యోగుల వేతనాలు ధరలకు అనుగుణంగా పెరగలేదు. ఈ ప్రస్తుత ప్రభుత్వం దీన్ని గమనించాల్సి ఉంటుంది. కావున నోషనల్ పీరియడ్ 2023 జూలై నుంచి 2024 ఏప్రిల్ వరకు సూత్రప్రాయంగా సూచించాల్సి ఉంటుంది. సదరు కాలానికి పింఛను, ఆర్థిక లాభాలు సవరణ చేసుకుంటకు అవకాశం కల్పించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత ధరలు, ద్రవ్యోల్బణం సమన్వయపరుచుకొని పీఆర్సీ, ఐఆర్లు ముందుకు తీసుకువస్తారని ఆశాభావం ఉద్యోగుల్లో ఉంది. దీన్ని నెరవేర్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాల్సి ఉంది. మరీ ఆలస్యం అయితే ఉద్యోగులకు నష్టమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం కాకుండా ఉద్యోగ పెన్షన్లందరికీ త్వరగా ఐఆర్ను ఇవ్వాలని చెప్పేసి ఉద్యోగ పెన్షన్లందరూ భావిస్తూ ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.